తీపిగా మైదా బిస్కెట్లు తయారు చేసుకునే విధానం. కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల మైదా పిండి, ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్, ఉప్పు, 1 కప్పు పాలు, నెయ్యి. 2 కప్స్ మైదా ఇందులో వేసుకుని షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ హాఫ్ కప్. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే 1 కప్ వేసుకోవచ్చు. సాల్ట్ జస్ట్ కొంచెం, ఒక పించ్. ఇందులో మనం కాచి పెట్టుకున్న వేడిగా ఉన్న నెయ్యి కొంచెం వేసుకోవాలి. ఎప్పుడైనా గుల్లగా వస్తుంది వేడిగా ఉంటే. దీనిలో పాలు పోసుకుని చపాతీ పిండి లాగా, అంటే అంత మెత్తగా కాకుండా కొంచెం మరీ గట్టి కాకుండా మీడియం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా చపాతీ పిండిలా మెత్తగా అంతా కలిసిపోయింది. తర్వాత దీన్ని కాసేపు ఒక 20 మినిట్స్ ఇట్లా మూత పెట్టి ఉంచేద్దాం. చూసారు కదా, మంచిగా స్మూత్గా అయింది. మంచిగా ఇప్పుడు ఒత్తుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. కొద్దిగా తీసుకుని ఇంకోటి తీద్దాం. మరీ పలచగా చపాతీ అంత కన్నా లావుగా ఒత్తుకోవాలి ఇది. ఇప్పుడు దీన్ని డైమండ్ షేప్లో కట్ చేసుకుందాం. డైమండ్స్, స్క్వేర్ మన ఇష్టం ఎలా అయినా. నూనె వేడెక్కిందండి, కొంచెం చూద్దాం. అంటుకుపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, అందుకని కొంచెం కలుపుతూ ఉంటే 2 వైపులా కాదు. స్నాక్ ఐటమ్ మైదా బిస్కెట్స్ అనుకోండి, సరదాగా సాయంత్రాలు పిల్లలు తింటారు, ఎవరైనా తినచ్చు, పెద్దవాళ్ళు కూడా బాగుంటాయి. కొంచెం కాలేయండి, మనకి తెలియడంతోనే తెలిసిపోతుంది బ్రౌనిష్ కలర్ రావడం. ఇంకోటి అలా తేలుతాయి పైకి. ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేయచ్చు. చక్కగా వేగినాయి కదా, ఇలా తీసేసుకుని మనం ప్లేట్లోకి